ఎగ్ లేకుండా గోధుమ పిండితో బెల్లం వేసి కేక్ చేస్తున్నాను. ఎగ్, మైదా, వైట్ షుగర్ ఇవేవి లేకుండా చేశాను. ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ పెరుగు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 3/4 కప్ బెల్లం పౌడర్, అలాగే 1/2 కప్ ఆయిల్ వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 కప్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ గోధుమ పిండి వేసేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కేక్ టిన్లో బటర్ పేపర్ వేసుకొని దానిపైన లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ బ్యాటర్ని అందులో వేసేయాలి. ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ స్ప్రెడ్ చేసి దానిపైన గోధుమ పిండిని స్ప్రెడ్ చేసేసి మిగిలిన పిండిని తీసేయాలి. ఆ తర్వాత బ్యాటర్ నింపేసేయాలి. ఈ బ్యాటర్ని 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేయాలి. లోపల లంప్స్ ఏమైనా ఉంటే క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత బాదంని పైన స్ప్రింకిల్ చేయాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది బాదం వల్ల. ఓవెన్ని ముందే ప్రీహీట్ చేసుకోవాలి. 35 to 40 టైం పెట్టాలి. ఆ తర్వాత 180 డిగ్రీ సెల్సియస్ వద్ద బేక్ చేసుకోవాలి. టిన్ అందులో పెట్టేసేయాలి. 40 మినిట్స్ తర్వాత కేక్ రెడీ. ఏదైనా నైఫ్ కానీ టూత్పిక్ కానీ గుచ్చి చూస్తే కేక్ ఏమీ అంటదు ఆ నైఫ్కి. సో అలా కేక్ అయింది అని అర్థమవుతుంది. కేక్ చల్లారాక సైడ్స్ వీడియోలో చూపించిన విధంగా చేసి కేక్ని బయటికి తీయాలి. చూసారా ఎంత సాఫ్ట్ ఉందో కేక్. ఎగ్లెస్ గోధుమ పిండి బెల్లం మిక్స్ చేసి చేసిన కేక్ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అన్ని కేక్స్లా కాకుండా ఈ కేక్ డిఫరెంట్గా ఉంటుంది. తింటున్న కొద్దీ ఇంకొంచెం తింటే బాగుండు అనిపిస్తుంది. అలా ఉంటుంది కేక్ టేస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thanks for watching. Take care. Bye bye. Subscribe my channel.